ఓకే. మునగాల మండలంలో విజయరాఘపురం టు నడిగూడెం టు రావిపాడ్ ఓకే 4,24,00,000. ఓకే, ఇది ఇప్పుడు నేను చెప్పింది హుజూర్ నగర్ అండ్ కోదాడ్ కాన్స్టిట్యున్సీస్ బ్యాచ్ 1 and 2 వర్క్స్ కింద ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అంటే PMGSY దాని కింద నేను ఎంపీగా మంజూరు చేయించిన పంచాయతీరాజ్ రోడ్స్. అదేవిధంగా దయచేసి ఇది ఎవరో నేను చేసినట్టు దానికి అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్న రోడ్లు అని చెప్పి మనం చేస్తూ ఇది మినీ ట్యాంక్ బండ్ విషయం. ఈ మంజూరు చేసిన వర్క్స్ కి 10% కమిషన్ తీసుకోవడంలో దిట్ట. అరే ఆఖరికి మేళ్ల చెరువులో రైల్వే వర్క్స్ లో కూడా కమిషన్ తీసుకుంటున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదు. ఆ కాంట్రాక్టర్ పేరు రామశేడు ఉందట, ఆయన పేరు రామశేడు వెంకటేశ్వరుడు పిలిపించుకొని అది కూడా మాట్లాడుకున్నట. ఓకే, మరి సరే కమిషన్ల విషయంలో భూములు ఆక్రమించుకునే విషయంలో మేము పోటీ పడలేము. మేము ప్రజల పక్షాన పోరాటానికి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మాత్రం మా జీవితాలు అంకితం చేసినాం. మరి మీ కళ మీ సమర్థత వేరే విషయంలో ఉంది, మా సమర్థత ఈ విషయం ఉంది. దయచేసి విలేకరు మిత్రులు కూడా ఉన్నదో రాయండి, మీరు ఒకటే భయపడుతున్నారు. ప్రజాస్వామ్య సంస్థలపై ఏ రాజ్యాంగం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి అయిందో 1,000 కోట్లు సంపాదించుకుంటూ ఇంత విలాసవంతమైన జీవితం ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి బతలేడు. విలాసవంతమైన భవనాలు ప్రజల ఖర్చుతోని ఆయన మీలాగా మనలాగా ఢిల్లీ పోతున్నో బాంబే పోతున్నో ఎయిర్ ఇండియాలోనో ఇండిగోలో కూడా ఆయన స్పెషల్ విమానం కావాలి మనకి. విలాసవంతమైన ఏరోప్లేన్లు, విలాసవంతమైన కార్లు, ఒక విలాసవంతమైన జీవితాన్ని కలపడి అవినీతి సొమ్ముతో ఎన్నికలు ప్రభావితం చేసి అదే ఒక ప్రజా జీవితం అనుకొని ముందుకు పోతున్నాడు. తెలంగాణలో రాజ్యాంగ సంస్థలని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి IAS IPS వ్యవస్థని ఒకనాడు దాన్ని IAS IPS వ్యవస్థని భారతదేశంలో స్టీల్ స్ట్రక్చర్ అనేవాడు. పూర్తిగా పద్ధతి ప్రకారం ఉండే IAS IPS ఇతర అధికారులని పక్కన పెట్టేయడం, పూర్తిగా ఆయన తొత్తులుగా మాడి చట్టానికి ధర్మానికి అనైతికంగా వివరించే IAS IPS అధికారులని అందరం ఎక్కియడం, వాళ్ళకే అన్ని పదవులు ఇవ్వడం. ఇది కేసీఆర్ భారతదేశంలో ముఖ్యమంత్రి ఇంతగానో ఎవరు చేస్తలేరు. ఇంత చేసి బాగుపడి ఎంజాయ్ చేస్తూ ఒక విలాసవంతమైన జీవితం ప్రజల సొమ్ముతో అనుభవిస్తూ అసలు రాజ్యాంగాన్ని మార్చాడు. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది నిజంగా ఎంత అహంకారం నిండిపోయిందో మనిషిలో ఒక నిదర్శనం. ఇప్పుడు బీజేపీ మీద మాట్లాడుతున్నాడు, అదొక డ్రామా, ఒక నాటకం. టిఆర్ఎస్ బీజేపీలు నాటకం ఆడుతున్నాయి. ఇది మిషన్ కాకతీయ కిందనే మంజూరైంది. నేను శాసనసభ్యులు ఉన్నప్పుడే మిషన్ కాకతీయ మంజూరైంది. కొన్ని కారణాల వల్ల పనులు ఆలస్యం కావడం మరి ఇప్పుడు మొదలవుతున్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చెరువులని ట్యాంక్ బండ్గా, మినీ ట్యాంక్ బండ్గా ప్రభుత్వం పెట్టుకున్న మిషన్ కాకతీయ ప్రోగ్రాంలోనే 3rd phase ఆఫ్ మిషన్ కాకతీయలోనే హుజూర్ నగర్ కూడా మంజూరైన విషయం ఆనాడు మీరు అందరూ కూడా విలేకరులు ఉన్నారు, ప్రకటన కూడా చేసినాం. ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఉండే,
నా రిప్రజెంటేషన్ మేరకే అది మంజూరైంది. ఇప్పుడు ఒక విచిత్రమైన పద్ధతి, అసలు ఎక్కడే మంజూరైపోయినా నేను చేసిన అది నేను చేసిన అంటే తప్పనిసరిగా భూములు ఆక్రమించుకున్నా అని చెప్పు ఒప్పుకుంటాం. నాగార్జున సిమెంట్స్ నుంచి 100 ఎకరాలు, ఎంజీ పవర్ నుంచి 150 ఎకరాలు, అది దాంట్లో విశ్వంబర్ సిమెంట్ది అవన్నీ కరెక్టే. మేము దానికి ఒకటి మా అభినందనలు శుభాకాంక్షలు ఏంటంటే మరి ఇంత తక్కువ సమయంలో ఇన్ని 100 ఎకరాలు సంపాదించిన ఒక ఏకైక వ్యక్తి మరొకడు ఉండరని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మరి ఆ పద్ధతి ఆ విషయాలు మాకు తెలియదు. అది కూడా ఒక ఆర్ట్, అదొక కళ. మనకు ఆ కలివ లేదు. మొత్తం విచిత్రం మీకు. ఇవి రెండు రోడ్డు ఒకటి గడిపల్లి మండలం చెప్పిన, ఒకటి నేడుచెల్ల మండలం చెప్పిన. దెన్ మూడోది నేను కోదాడు కాన్స్టిట్యున్సీ కూడా చెప్తాను మీకు. చిలుకూరు బేతోలు రోడ్డు నుంచి నేషనల్ హైవే 60 అంటే హైదరాబాద్ విజయవాడ హైవే వరకు వయా కొండాపురం, మాధవాగూడెం, ముకుందాపురం 3,85,00,000. దెన్ హుజూర్ నగర్ ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేసింది. కరకాయలగూడెం నుంచి మర్రిగూడెం, మాధవరానిగూడెం, చిలుకూరు బేతోల్ రోడ్డు వరకు. దీనికి గతంలో కూడా 90 లక్షలు నేనే మంజూరు చేసిన. వాళ్ళు ఎవరో వాళ్ళు తెలియకుండా మరి అప్పుడు ఎక్కడున్నో ఏం పని చేస్తున్నారో తెలియదు. ఆ రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డు మోడల్ చేయించింది నేనే. దానికి ఈరోజు 4,01,00,000 రూపాయల శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మునగాల మండలం కోదాడు కాన్స్టిట్యున్సీ, దయచేసి వివరంగా రాయాలి. ఇదొక హుజూర్ నగర్ ప్రజలు గమనించాలి. ఒకటి, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే పథకం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పంచాయతీ రోడ్లకు వచ్చే నిధులవి. కేంద్ర ప్రభుత్వానికి మరి ఏ శాఖ లేదు కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్ కేవలం ఆ రోడ్ల నిర్మాణం వరకే స్టేట్ పిఆర్ డిపార్ట్మెంట్. అది 100% కేంద్ర ప్రభుత్వ నిధులే. 100% పార్లమెంట్ సభ్యులు ప్రతిపాదించే స్కీమేది. చివరికి శాంక్షన్ కూడా పార్లమెంటు సభ్యుడు లేని ఇవి శాంక్షన్ కావిది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన స్కీమ్ అనేది దేశవ్యాప్తంగా నడిచే స్కీము, గతం నుంచి నడుస్తున్న స్కీము. గతంలో అంతే, ఇంకోరు ఎంపీ ఉన్నా అంతే, నేను ఎంపీ ఉన్నా అంతే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నేను మంజూరు చేసిన రోడ్లు నేను చేసిన ఉడుకులు పెడుతున్నారు. ఇక అంత మూర్ఖత్వం కంటే మరొకటి లేదు. మీకు కేవలం సూర్యాపేట జిల్లాలో నేను మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీయే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కి టీఆర్ఎస్ పార్టీ ఓటేసింది. బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడుకి టీఆర్ఎస్ పార్టీ ఓటేసింది. రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసింది టీఆర్ఎస్. ట్రిపుల్ తలాక్ లో బీజేపీకి ఓటేసింది. కశ్మీర్ ఇష్యూలో ఓటేసింది. డిమానిటైజేషన్ నోట్ల రద్దు విషయంలో బీజేపీ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ సపోర్ట్ చేసిండు మోదీకి కేసీఆర్.
అదేవిధంగా జిఎస్టి విషయంలో మద్దతు పలికింది కేసీఆర్. దేశవ్యాప్తంగా మైనారిటీ సంస్థలని, ఎన్జిఓలని అణచివేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంటే టిఆర్ఎస్ పార్టీ ఒక్కనాడు కూడా పార్లమెంట్ లో నోరు మెదపలేదు. క్రైస్తవ సంస్థలు మదర్ తెరేసా సంస్థతో సహా విదేశీ సొమ్ము డొనేషన్స్ వస్తుంటే మోదీ ప్రభుత్వం ఆపితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కనాడు కూడా నోరు మెదపలేదు. మీరు పోల్చండి దీనికి. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మోదీ ప్రభుత్వం నిధులు ఆపితే వెంటనే మేమిస్తాం మదర్ తెరేసా సంస్థలు నడపడానికి కూడా ప్రకటన చేసి ప్రకటించారు. మరి కేసీఆర్ ఎందుకు చేయలేదు? అంటే ఈరోజు మోదీ కేసీఆర్ ఆడుతుంది ఒక డ్రామా. अंदर से मिले हुए हैं. కాంగ్రెస్ పార్టీని నష్టపరుద్దాం అనుకుని నువ్వు నన్ను తిట్టు నేను తిడతా, అదే పేపర్లో వస్తుంది, మేమే హైలైట్ అవుతాము అనే విధంగా కేసీఆర్ బీజేపీ పోతున్నారు. ఇది ప్రజలు గమనించాలి. ఇది టిఆర్ఎస్ బీజేపీ డ్రామా. అసలు విషయాలన్నింటిలో పార్లమెంట్ లో ఓటింగ్ వచ్చిన నేను ఎంపీగా చెప్తున్నా, ఒక్క విషయంలో కూడా టిఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఓటు వేయలేదు. బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రచించబడిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ఆధారంగానే ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మేరకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ ప్రక్రియలో, ఆ ప్రాసెస్ లోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయి స్వతంత్ర భారతదేశంలో ఎవరు చేయనంత రాజ్యాంగ ఉల్లంఘన చేసిండు. వేరే పార్టీల్లో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే దక్కింది. సిట్టింగ్ ఎంపీలను కొన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్సీలను కొన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొన్నాడు. ఓహో సంఖ్యలు గుద్దుకొని మేము బలపడ్డామని అనుకుంటున్నాడు ఆయన. అదేవిధంగా రాజ్యాంగ పరంగా ఎన్నో ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో భారతదేశంలో బలపడ్డ ప్రజాస్వామ్య సంస్థలు, లెజిస్లేచర్ కానీ, ప్రెస్ కానీ, జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, వాటి పట్ల ఒక కించపరిచే వైఖరి, ప్రజాస్వామ్య వ్యవస్థని, ప్రజాస్వామ్య సంస్థలని, రాజ్యాంగ సంస్థలని తొక్కిపారేసే ప్రయత్నం. మీడియా పూర్తిగా తన చేతుల్లోనే ఉండాలని, తన చేతుల్లో లేకుంటే ఎవరన్నా ప్రజల పక్షాన రాస్తే 10 కిలోమీటర్లు కూడా తొక్కుతాన్న మరి ఘనత కూడా కేసీఆర్కే దక్కింది. అదేవిధంగా కోర్టుల పట్ల, జ్యుడిషియరీ పట్ల ఒక కించపరిచే ధోరణిలో మాట్లాడడం, అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతలేదని బీదవారు, దళితులు, గిరిజనులు, ముస్లింలు కోర్టుకు పోతే చిన్న సన్నకారు రైతులు